రైట్. సుమంత్ గారు 'బస్తర్' మూవీ చూసారా? ఎలా అనిపిచ్చింది? నిజంగా కూడా అంటే 76 మంది జవాన్లను చంపేస్తే 76,00,00,000 ఇస్తామంటాం. దీంట్లో కొంతమంది విద్యార్థులు కూడా దేశానికి జరుగుతున్న అన్యాయాన్ని పక్కన పెట్టేసి, ఒక రకమైన భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి, ముఖ్యంగా ఇంకా యూనివర్సిటీలో ఉన్న విద్యార్థుల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేయడం. ఇదంతా చూస్తుంటే ఎలా అనిపిచ్చింది? మనం చూసుకున్నట్టయితే కమ్యూనిజం ఏదైతే ఉందో అది బూజుపట్టిపోయిన సిద్ధాంతం అని చెప్పేసి విద్యార్థులందరూ నమ్ముతున్నారు. అండ్ ప్రజలు కూడా నమ్మిరు కాబట్టి వాళ్ళని దేశంలో 0.77 ఓటింగ్ పర్సెంటేజ్‌కి దించి పడేసారు. మనం చూసుకున్నట్టయితే కేరళలో గాని, వెస్ట్ బెంగాల్‌లో గాని, త్రిపురలో గాని ఇన్ని రోజులు కమ్యూనిస్ట్ గవర్నమెంట్ అనేది ఉండేది. ఇప్పుడు ఓన్లీ లెఫ్ట్ ఈస్ ఓన్లీ లెఫ్ట్ ఇన్ కేరళ అనేది మనకు తెలుస్తుంది. త్రిపురలో ఉండేది ఏమైందండి? వెస్ట్ బెంగాల్‌లో ఉండేది ఏమైందండి? కానీ ఇప్పుడున్న వెస్ట్ బెంగాల్‌లో టీఎంసీ గూన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కమ్యూనిస్టులే. తొందరలో అదొక అంతం కాబోతుంది. ప్రజలు బుద్ధి కేరళ చెప్తారు. మిగిలిన కానీ చోట సుమంత్ గారు కేరళలో మిగిలిన చోట లేదు అంటారు. రీసెంట్‌గా కేరళలో ఒక యూనివర్సిటీలో ఫెస్ట్‌కి ఆఫ్ఘనిస్తాన్‌కి సంబంధించిన ఒక ఉద్యమం పేరుతో నడపాలని చూసారు. ఇంకా కేరళలో ఇలాంటి సంస్థలు వర్క్ చేస్తూ ఉన్నాయేమో స్టూడెంట్ ముసుగులో అని చెప్పడానికి చాలా వాస్తవాలు బయటపడుతున్నాయి. ఎందుకు గమనించలేకపోతున్నారు విద్యార్థులు? ఇంకా ఆ సంస్థలకి ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు? అయితే మనం చూసుకున్నట్టయితే నేను ఇంతకుముందు మీకు కోట్ చేసినట్టు లెఫ్ట్ ఈస్ ఓన్లీ లెఫ్ట్ ఇన్ కేరళ. ఈ లెఫ్ట్ ఏదైతే ఉందో ఆ లెఫ్ట్ అనేది ఓన్లీ కేరళలో మిగిలిపోయింది. తొందరలో విద్యార్థులు కూడా అర్థం చేసుకుంటారు. రీసెంట్‌గా మనం చూసుకున్నట్టయితే ఈ కమ్యూనిజం భావజాలంతోని ఒక విద్యార్థి అనేది ఆత్మహత్య చేసుకున్నాడు. అది ఆత్మహత్య కాదు హత్య అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఎందుకనంటే ఆ స్టూడెంట్ ఎవరైతే సిద్ధార్థ్ అనే స్టూడెంట్ ఉన్నాడో ఎస్ఎఫ్ఐ గూండాల వల్ల చంపబడ్డాడు. వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. దాన్ని సీబీఐ కూడా ఆహ్, కేసుని విచారించాలని చెప్పేసి మేము డిమాండ్ కూడా చేశాం. ఈ బూజుపట్టిన సిద్ధాంతం, ఈ కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఏదైతే ఉందో, విద్యార్థులు గమనిస్తున్నారు. ఎంతోమంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు చనిపోయారు. ఎంతోమంది నార్మల్ పోలీసులు అంతెందుకు మా బాబాయ్ ఇప్పుడు ఒకప్పుడు గ్రే హౌన్స్‌లో ఉండేవాడండి. హైదరాబాద్‌లో మంచిర్యాలలో డ్యూటీ చేస్తున్నప్పుడు చాలా దగ్గర దగ్గర వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలా మంది చనిపోయిన రోజులున్నాయి. 2003, 2004 టైమ్‌లో. అంటే అప్పుడు నేను చిన్నగున్నప్పుడు. సో, ఈ రీసెంట్‌గా ఈ 'బస్తర్' మూవీ అనేది మనకు సాక్ష్యాలు అంటే విద్యార్థులని వీళ్ళందరూ అంటే స్టూడెంట్స్ గాని, ఇప్పుడున్న జనరేషన్ గాని కంపల్సరీగా మూవీ చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే చాలా మంది విద్యార్థులు, చాలా మంది నిరుపేద ప్రజల కోసం మేము పోరాటం చేస్తున్నామంటారు. సామాన్యుల కోసం చేసే యుద్ధంలో సామాన్యులు చనిపోతా ఉంటారు. ఈ కమ్యూనిజం అంటే మావోయిస్టులు, ఈ కమ్యూనిస్టులు ఏదైతే యుద్ధం చేస్తుంటారో, మేము సామాన్యుల కోసం చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. కానీ సామాన్యుల కోసం చేసే యుద్ధంలో సామాన్యులే ఎక్కువ మంది చనిపోతా ఉంటారు. ఇంతకుముందు బాలకృష్ణ గారు కోట్ చేసినట్టు ట్రైబల్స్‌లో ఉన్నవాళ్ళు జవాన్లు లేరా? ముస్లింలో ఉన్నవాళ్ళు జవాన్లు లేరా? లేకపోతే ఎస్సీలో ఉన్నవాళ్ళు జవాన్లు లేరా? వీళ్ళు ఆహ్, దేన్ని పట్టుకొని ఈరోజు తుపాకీ పట్టుకున్నారు. ఈరోజు యూనివర్సిటీలలో పెన్నులు పట్టుకున్నారు. పెద్ద తేడా ఏం లేదండి. చైనాలో వర్షం పడితే వాళ్ళు ఇక్కడ గొడుగులు పట్టుకుంటారు. రష్యాలో వర్షం పడితే ఇక్కడ గొడుగులు పట్టుకుంటారు. సో, విద్యార్థులు గమనిస్తున్నారు. ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఈ ప్రజలలో ఓటు శాతం కూడా మొత్తం తగ్గిపోయింది. ఈ యూనివర్సిటీస్‌లలో ఉన్నప్పటికీ ఒక లెఫ్ట్ లిబరల్స్ ఏవైతే ఈ ప్రొఫెసర్స్ ఉన్నారో వాళ్ళు ఇన్‌ఫ్లూయెన్స్ చేయడం ద్వారానే ఇప్పటికి ఈ యూనివర్సిటీస్‌లలో కొన్ని ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. విద్యార్థులు గమనించి అవి కూడా కుక్కడి వేళ్ళతో పెకిలించి పడేయడం జరుగుతుంది తొందరలో.